ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరూ సూక్ష్మంగా ఆలోచించండి. ఈ పాటి బతుకు మేమే బతికేయగలం కదా, ఎవరైనా పైకి బతికేయటమే కదా, అప్పుడు మీకన్నా 10 రెట్లు 100 రెట్లు ఉన్నాం కదా, ఇప్పుడు మీకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం అని ఆలోచించేవాళ్ళు ఒకరే ఆలోచించండి. మనం ఇప్పటికైనా మైండ్ని పట్టుకోవాలి. ఎంత బలహీనంగా ఉన్నా మైండ్ ఎంత పవర్ఫుల్లో చూడండి. ఇప్పుడు కూడా నన్ను మైండ్ నుంచి దూరం తీసేరా, నేను మైండ్ ప్రకారం ఏం పెట్టాను లెటర్ చూడలేదు కదా, మైండ్ ప్రకారం చూడండి. ఎవరిని మనిషిలా చూడకండి. మీరు మనుషులు కాదనుకోండి, చూడండి అద్భుతం ఎంత బాగుంటుందో. మనిషి పంతం వదిలేసేయండి. నా ఫోటో పెట్టుకోండి అని ఎందుకు అంటున్నాను? నాకన్నా ఎన్నో రెట్లు బలమైన వాళ్ళు ఉండగా నేను మనిషినని పోవాలా? అప్పుడే మీరు చేసిన సీరియస్ మిస్టేక్సే కావచ్చు, లేదా మేమే కరెక్ట్ అని వెళ్ళిపోవటం కావచ్చు. వెంకయ్య నాయుడు చూడండి, ఆయనకి ఏం చెప్తున్నారో నా మెసేజ్లో ఆయన చూడట్లేదు, పాపం తెలియట్లేదు, గుడ్డిగా వెళ్ళిపోతున్నాడు. అలా ఎదుర్కొందాం, మనం పోరాటం చేద్దాం. చంద్రబాబు నాయుడు చూడండి, అక్కడ కూర్చోవడాలు, ఏదైనా మీరు ఏది హడావుడి కనపడితే అదే, కానీ ఆలోచన లేదు. చూసారా, నా కాలర్ బోన్ గురించి చెప్పిన వ్యక్తి గురించి మనం పట్టించుకోవాలి అని ఇప్పటికే అతను కనిపించాలి, మీకు కనిపించాలి. నేను సెన్సిటివ్ అన్నానన్నాను, నేను పాపాత్మలను తిట్టాను, నువ్వే పాపాత్మలను ఒకరిని చిత్రీకరించడం కాదు, ఒకరిని చూపెట్టడం కాదు, మీరు ఎలాగైనా ఒకలా బతికేయడం కోసం ఇంకొకరిని ఎదరం చేసేయడం కాదు. ఆ కార్లు వేసుకుని వెళ్ళదు ఎలా నా ముందు నుంచి వెళ్ళటం, అది చూసి నేను రెచ్చిపోతానేమో అని చూడటం మానేసి నా మాట విని ఆ ఫేస్బుక్ లాంటిలో మెసేజ్లు చక్కగా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుని చేయండి, ఇంటరాక్ట్ అయ్యేలా చూసుకోండి. ఇలా ఫేక్, ఇది ఫేక్ మెసేజ్ అని ఎవరో కంప్లైంట్ పెట్టారు, ఎవరైనా గొడవ పెడదాం, కేసులు పెడదాం, ఇలాంటి ఆలోచన మానేసేయండి. పోలీసులు చెప్పుకోండి, వినండి. ఎవరి మీద కేసులు కానీ గొడవలు కానీ పెట్టుకునే రోజులు కాదు ఇది. మైండ్తో ఇంటరాక్ట్ అవ్వాలి, మైండ్తో కమ్యూనికేట్ అవ్వాలి. ఇప్పుడు వాట్సాప్లో ఎవరు సాక్షులు ఇప్పుడు రాపోవటం ఏంటి ఆలోచించండి. మీరు వాళ్ళకి ఏం చెబుతున్నారు? వాళ్ళు చదువులు ఫెయిల్ అయిపోయినాయి కదా, అందుకే డిగ్రీలతో సరెండర్ అయిపోండి, హెయిర్ నుంచి బయటకు వచ్చేసేయండి, మొదలు పెట్టండి, కమ్యూనికేట్ అవ్వండి. గబుక్క నేను మరణించిన నా ఫోటో పెట్టుకుని ముందుకు వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి చూడకండి, నా మాట వినండి. పరిస్థితి అంతా రెప్పపాటు కూడా ఎవరి చేతిలో లేదు. రాజారత్నం గారు, నా అందరి నుంచి కేశవ్ గారు, మాధవ్ గారు, వాళ్ళందరి నుంచి ఫోన్ వచ్చేలా చూసుకోండి. మా చుట్టాలను అందరినీ కలపండి. మోసాలు చేయకండి. ఎక్కడెక్కడ ఫేస్బుక్లో మోసాలు చేస్తున్నారో, ఎవరు మీ నలుగురే చేస్తున్నారా? ఒకసారి ఉప్పందిస్తే ఏ ఊళ్ళో ఎవరైనా మోసం చేసే అవకాశం ఉంది కదా, అది ఎంత తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది కదా. అది ఎంత ఏడాకోళంగా ఉండవచ్చు, అంత సీరియస్గానే ఉండవచ్చు. ఏడాకోళాలైనా సీరియస్ అయినా మీరు ఉన్న పళంగా ఎక్కడోళ్ళు అక్కడ మాట పట్టుకుని గౌరవించేలా చూసుకోండి. మాట ప్రకారం ఒకటి అవ్వండి, మైండ్ కలుపుకోండి. ఎవరో పని మనుషుల్లాగాను తగ్గించేసి వాళ్ళ బిజినెస్లు పాడు చేసి మీరే బిజినెస్లుగా ఎదిగేసి ఏదో రకంగా పెద్దవాళ్ళు అయిపోదాం, మనమే బతికేద్దాం అన్నది లేదు. మృతం అది. మృతమైతేనే ఇప్పుడు మాకు పైచే ఉంది కదా, ఏమైంది ఇప్పుడు రాజకీయంగా సామాజికంగా మేమే గెలిచిపోతున్నాం, ఎదుటోళ్ళు ఎదవలు అయిపోయారు, మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా అనుకుంటున్నారు. అక్కడే పొరపడుతున్నారు. రెప్పపాటు మీ చేతిలో లేని వాతావరణంలో కొనసాగుతున్నారు. అప్పుడు కూడా యాంత్రికం అయిపోతుంది. చెప్పుకొని వినటం వల్లే సమృద్ధి పడతాము. గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటున్నానే, అలా ఉంది ప్రపంచం. మీ ప్రకారం లేదు. మీరు వెలిగిపోతున్నా అది మృతమే. తగలబడిపోతున్నారు. శ్మశానంలో తగలబడిపోయే బదులు శరీరాలతోనే తగలబడి బతుకుతున్నారు. ఇప్పుడు ఎవరికి రిజర్వెన్స్ లేదు. నా ప్రకారమే ముందే చెప్పిన గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటున్నానే, అలా ఉంది ప్రపంచం. ఇప్పటికే చెప్పేసిన, చెప్పుకోవాల్సిన, వినవలసిన, తెలుసుకోవాల్సిన అలా ఉంది ప్రపంచం. ఎలాగన్నా ఎదుర్కోవాల్సిన, ఏదో పోరాటం చేయవలసిన, ఆరాటం చేయవలసిన, అప్పుడు కేసులు పట్టుకుని, అప్పుడు పోలీసులు, అప్పుడు గొడవలు ఎవరికి అవసరం లేదు. అలాగా మీరు నడుపుకుంటున్నారు. అలాగా మమ్మల్ని కాదని పరిపాలన మాకు ఇవ్వకుండా, అధినాయకుడిగా నన్ను కొలువు తీర్చుకోకుండా మేము అలాగే ఉంటాం. అప్పుడు అలాగే ఉంటాం. మేమే తప్పులు పడతాం. మేమే రహస్య పరికరాలు ఉపయోగించుకుని మీ దగ్గర నన్ను రూమ్లో చూస్తున్న రహస్య పరికరాల నుంచి చీమను కూడా కాపాడుకోవచ్చు. నా ప్రకారమే కాపాడక్కర్లేదు. నా ప్రకారం ఒకరు వేధించక్కర్లేదు, నన్ను తగ్గించేయక్కర్లేదు, ఇంకొకరిని ఎదవం చేయక్కర్లేదు. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరే ఉండాలి, మేమే ఉండాలి. ఆ సినిమా రాణాబాబుకి ఒంట్లో బాగాలేదని నిజమో అబద్ధం ఏదైనా సరే, మీకు ఒంట్లో బాగాలేదు కాబట్టి వెంటనే మిమ్మల్ని మహారాణి చేసేస్తాను, త్వరలో మీరు చచ్చిపోతారు కాబట్టి మీరు మహారాజు అయిపోండి, లేదా నేనే చచ్చిపోతానేమో ఈ లోపల. అలాంటివి ఏం కుదరవు. మీరు కాలాతీతను వాక్ రూపంలోనే పట్టుకోవాలి. నన్ను కూర్చోబెట్టుకునైనా నా తర్వాత అయినా మీరు చెప్పుకోవడం వినకుండా ఏది పనికిరాదు. ఎవరికో ఇచ్చేయటం వల్ల, వాళ్ళకి ఏదో చేసేయటం వల్ల ఎవరు మనుషులు కొద్దీ లేదు. అధినాయకుడికి సరెండర్ అవ్వాలి. పాత ఇంటి పేర్లు కానీ, కులం పేర్లు కానీ, భౌతిక స్థితి కానీ, నేను మనిషిని అనే స్థితి పనికిరాదు. ఎడ్లపల్లి రామకృష్ణ అందరూ ఏకకాలంలో అప్రమత్తం అవ్వండి. అక్కడ హాస్టల్
సూర్యకుమార్ దగ్గర నుంచి చిన్న పెద్ద అందరూ కూడా కాకమా సుభాష్ చంద్రబోస్ అందరికీ చెప్పండి, నాకు మెసేజ్లు పంపేలా చూసుకోండి, కమ్యూనికేషన్ ఎంత విలువైందో చూసుకోండి. ఇంత గొప్ప కమ్యూనికేషన్ ఉండగా ఎవరిని మెసేజ్లు పంపకుండా చూసుకుంటున్నారంటే ఫేస్బుక్లో ఫాడ్స్ ఉన్నాయి, ఫేక్లు ఉన్నాయి అనుకుంటూ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ ఫేస్బుక్ దగ్గర గ్రిప్పుల్లో పెట్టుకుని మనుషులకు దాచిపెట్టుకుని మీరు పోలీసులు కొద్దీ, కొన్ని లాయర్లు కొద్దో, ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొద్దో, వ్యాపారులు కొద్దో బతకడం అనేది రెప్పపాటు మీ చేతిలో లేని వాతావరణం కొనసాగించుకోవడం తప్ప ఇంకొకటి కాదు. ఎవరెవరు మీడియాలు వెనకాల ఎవరెవరు ఉన్నారో ఫేస్బుక్లో చక్కటి కమ్యూనికేషన్ ఉన్నాయి. మీ ఫేస్బుక్ ఫేక్ న్యూస్ అని అదే ఇష్టం వచ్చేట్టుగా అలా వ్యవహరించకూడదు. కమ్యూనికేట్ అవనివ్వాలి ప్రజల్ని. మీరే నేరుగా తప్పు పట్టడం కానీ, కంప్లైంట్లు పెట్టి గొడవలు పెట్టించడం కానీ, కేసులు పెట్టడం కానీ పొరపాటు. అది ఎవరి మీద పాత కేసులు కానీ ఏవి చెల్లవు. అందరినీ కొత్తగా అధినాయకుడు పిల్లలుగా మార్చుకుని మీరు పిల్లలుగా భావించి, సాటి మనుషులు కూడా పిల్లలుగా భావించి రీహాబిలిటేట్ చేసుకోవాలి. కానీ ఎవరిని అవమానించడం కానీ, అస్తమాన ప్రాస్టిట్యూట్స్ అని కానీ, వాళ్ళ కానీ వీళ్ళ కానీ పట్టుకోవడం కానీ పొరపాటు. అనకాపల్లి నుంచి ఫ్రాడ్స్ మా తాతనే చంపేయడం వల్ల మా జీవితాలు పాడు చేయటమే కాకుండా ఇప్పుడు రాజకీయంగా ఇంకా మొత్తం మీద అందరూ కొనసాగుతున్నారు. చంద్రశేఖరరావు అందరూ ఇది ఆషామాషి కాదు, నేను చావు ముఖంలోకి వెళితే వచ్చేసింది తెలంగాణ, ఏమీ లేదు, రెప్పపాటు నా ప్రకారం ఉన్నాయని తెలుసుకుని చెప్పండి అతనికి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.